దయచేసి ప్రేమైతే దయచేసి రెండు తిరుగుతున్న ఐదుగురు తప్ప ఎవరు మీకు ఓటు వేసే పరిస్థితుల్లో లేరు. మేము చేసిన షాజుబాయి గారికి, జలీలన్న గారికి పేర్లు అయితే అంత పర్టికులర్. దయచేసి మా కుర్రోళ్ళు వస్తే ప్రేమితాను. జరీనా సాహిబ్ ఓకే ఓకే షారుఖ్ బైసిక్లో జాయిన్ అవుతున్నారు. మా మాట్లాడు ఈరోజు 3వ డివిజన్ నుంచి జనసేన లీడరు సుబాని, అట్లాగే 4th డివిజన్ నుంచి ఇంకో సుబాని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావడం జరిగింది పార్టీలోకి. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకో 10 ఫ్యామిలీస్ జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను ముందే చెప్తా ఉన్నాను, ఈ మాస్ ఏరియాలో వాళ్ళు బూత్ ఏజెంట్లుగా దొరకరని తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే జగన్ స్కీమ్స్ బాగా అట్రాక్ట్ చేసినాయి పబ్లిక్ని. ఈ వాలంటీర్ వ్యవస్థని వదులుకునే పొజిషన్లో ఎవరు లేరు. జన్మభూమి కమిటీలు వస్తాయన్న భయంతో పబ్లిక్ బాగా అవేర్నెస్ లాగా వచ్చి వన్ సైడ్ అయిపోతున్నాయి చాలా మాస్ ఏరియాస్లో. మామూలుగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. వాస్తవంగా మొన్న ఈ లాస్ట్ 1 మంత్ ఫస్ట్ టైం చూస్తున్నాను రాజకీయాల్లో యాంటీ ఇన్కంబెన్సీ కాదు, నోటిఫికేషన్ తర్వాత ఓటు పెరుగుతున్నాయి పార్టీకి ఫస్ట్ టైం. ఎందుకు పెరుగుతుందని నేను షాకింగ్గా చూస్తున్నా, ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాను. వేవ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మామూలుగా కోడ్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిద్ది ఏ రూలింగ్ పార్టీకైనా, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం రూలింగ్ పార్టీకి పెరుగుతుంది ఓటింగ్. నేను ఒకటే చెప్తున్నా, నాన్నకు పోయిన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. నాకు గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. కొత్తపట్నం మండలం పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది, టౌన్ పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది, ఒంగోలు మండలం ఈక్వల్ అయింది. ఇది రియల్ టైం రోజు నాకు సేమ్ మీరు చెప్పిన పాయింట్ నేను రికార్డ్ చేసుకుని మళ్ళీ అడగన్నాను నేను ఎందుకు అంటున్నానని. అంత బాగుంది గ్రౌండ్. ఇది కేవలం జగన్ గారి స్కీమ్సే. అందరూ ఆయన ఫోటో పెట్టుకొని గెలవాల్సిందే ఎవరైనా. ఇన్ని ఇయర్ రాజకీయం చేసిన వాళ్ళు మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆయన బటన్ నొక్కుతున్నాడు, లేడీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, వాళ్ళు ముగ్గురు మాటగా వినరు వాళ్ళు.